We got our albums. Okay, first year open. ఎవరు వాళ్ళకి సపరేట్ చేసినా చేయలే. మరి ఏదో పని చేద్దాం. ఓపెన్ చేసి. ఎవరిది నాదేనా? సో ప్యాకింగ్ అయితే ఇలా ఉన్నది. నువ్వు అమ్మట్లేవు అది మన ఆల్బమ్స్. ఫస్ట్ వచ్చేసి నా వెడ్డింగ్ ఆల్బమ్ వెడ్డింగ్. సుష్మాకి మీదే ఆఫ్టర్ సో మెనీ లాంగ్ డేస్. నేను కొన్ని ఫొటోస్ చూసా. నువ్వు ఫస్ట్ టైం చూస్తాను. ఫస్ట్ టైం చూస్తున్నా. 2 days తర్వాత ఎట్లా వస్తున్నా? వావ్ బాగుంది. ద వెడ్డింగ్ ఆఫ్ మనోజ్ అండ్ సుష్మా. ఫస్ట్ ఎవరి ఫోటో అంటే మీదే ఉంటుంది. సో ఉత్తనే కేజీ అవచ్చు, ఎందుకంటే ముందర ఫస్ట్ సుష్మా ఉన్నది కాబట్టి సుష్మా ఫోటో ఉంటుంది కంపల్సరీ. ఇంత క్యూట్నా? కట్ చేసుకోవాలి ఇక్కడికి. ఫస్ట్ ఫోటో అసలు ఇంత బాగుంది. ఎవరికి అందగాడు? సో దిస్ ఇస్ మీ. ఎవరి మూమెంట్స్ చూడలే కదా. ఇంట్లో ప్రేయర్ ఇది. ఇంట్లో ప్రేయర్ బయటకు వచ్చి సిగ్గుపడుతున్నా. సిగ్గు నైకా నైస్ నైస్. మా ఫ్రెండ్స్ చర్చ్కి వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చాక అనుకున్నారు తల కిందకి వేసుకోవాలి కదా. తల కింద కొంచెం సిగ్గుపడదాము. చూడు కనిపిస్తలేవు ముసుకేసి. ఎందుకు కనిపిస్తుంది? ఇంత క్యూట్గా క్యూటెస్ట్ దోమల తెర లోకల్ తెర. మా ఫ్రెండ్స్ సాంగ్స్ పాడుతున్నారు. క్లిప్ యాడ్ చేసుకో. నవ్వుతలేవు. నవ్వేనా మా ఇంకేంది అక్కడ అటెన్షన్. అయ్యో నా షాట్ లేదా చూసేది? నువ్వు చూడలే కావచ్చు. ఓహో కానీ మినిమల్ డెకోర్ అసలు. మినిమల్ అంటే మినిమల్ కానీ బాగుంది. వెనకాల కలర్ డిఫరెంట్ షేడ్స్. మా డాడీ పిల్లలు ఏమో పడ్డది ఇక్కడ పోయింది. నీదేంటో బ్రౌన్ కనిపిస్తుంది కొంచెం. నా ఫేవరెట్ షార్ట్ ఇది. అలా చేసుకోమా ఎలా అట్లా డైరెక్ట్ యాడ్ చేసుకో. చూపించేనా డైరెక్ట్ యాడ్ చేసుకుంటే అయిపో కదా. ఇది బాగుంది కదా. నేను ఎంత క్యాండిడ్ ఉన్నా. నువ్వు ఇది కూడా ఇష్టం నాకు. సిగ్నేచర్ గురించి చెప్పనా? వద్దు చెప్పనా? వద్దు. నువ్వే నేర్పించిన సిగ్నేచర్ అంతేముంది. పెళ్ళికి ముందు సైన్ నేర్పించు. పెళ్ళి తర్వాత బేసిక్గా నేను బాగానే పెడతా కానీ ఒక్కసారి పెట్టి చూపి. నో సీక్రెట్. ఈ సాంగ్ పాడేటప్పుడైతే ఆగమాగం. సాంగ్ ఏందో తెలియదు, ఏం పాడతాలో తెలియదు. లేదు అంటే ఏ సాంగ్ అయినా పాడేటప్పుడు కొంచెం ట్యూన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తా ఉంటుంది. మధ్యలో దాన్ని క్యాచ్ చేయగలుగుతాం. అదే ఏ సాంగ్ అయినా మధ్యలో అంటే ఫస్ట్ ఒక లైన్ పాడిన తర్వాత సెకండ్ లైన్ పాడతారు మీరు. ఆ లైన్ లో ఈ ఫస్ట్ పాడిన గుర్తుకుని అలా కంటిన్యూషన్ అయిపోతుంది. ఈ ఫోటో కన్నా ఇది సిరివాల్ తెచ్చి ఫోటో అదైతే నేను ఘోరంగా షాక్ అయినది. ఆ ఫోటో ఇక్కడ లోటస్ అన్నాడు. చూడ ఇంత ప్రేమ ఉన్నా నా కళలో. నాకన్నా చూడాలి ఇప్పుడు ఫ్యామిలీ ఫొటోస్ ఇవన్నీ చూస్తే చూడు పోజ్ పెట్టాను ఇక్కడ. టెక్స్చర్ ఇచ్చాను. ఇస్తారా ఇయ్యాడా అనుకున్నా. ఇది వస్తే బాగుంది. ఇచ్చాడు బాగుంది టెక్స్చర్. దీంట్లో ఈ ఫొటోస్ దగ్గర నేను ఏడవడం జరిగింది, ఏడిపించడం జరిగింది. అది ఏడవడం వల్ల ఈ షార్ట్ రావడం జరిగింది. లేకపోతే ఈ షార్ట్స్ ఏమి కావు. పెళ్లిలో పెళ్లి కూతురు కన్నా ఫొటోస్ అందరు దిగారనమాట. సో సింగిల్ షార్ట్స్ లేవు. అడ్జస్ట్ త్యాగం చేసినట్టు నేను చాలా టైం చేసిన ఫోటో కళ్ళు రెడ్గా అయినాయి. నా ఫొటోస్ నేను దిగలేదు. ఫొటోస్ దిగుదాము, సింగిల్ ఫొటోస్ దిగుదామని పక్కకి వెళ్తున్నాం. అందరూ వచ్చి ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి దిగుతున్నారు. పెళ్ళి మాని బ్రో ఏం ఫోటోలు దిగాలా? ఘోరంగా చేసిన స్టోరీ చెప్పనా? ఇప్పటివరకు ఎవరికి చెప్పలే, నీకు కూడా. అదే ఫంక్షన్ వల్ల మా అమ్మయ్య పెళ్ళి. మన స్టేజ్ ఎదురుగా వాళ్ళ రిసెప్షన్. బట్టలు పెడతా అంటే సడన్ స్ట్రేట్ గా చూడగానే
ఆ విజువల్ కనిపించింది అప్పుడు వేసిన, అప్పటి వరకు ఏడవలేదు. సో ఈ ఫోటో గురించి చెప్పి పైన ఫోటో మెటల్ పెట్టడం అప్పుడు గుర్తుకొచ్చింది మామయ్య. కళ్ళు చూడు, నా పిల్లలకు కూడా చెప్తా నేను, నన్ను ఫోటోలు దిగని ఈరోజు నా పెళ్లి లాగా. ఓ పాపం అయ్యో చూద్దాం. ఇది కళ్ళు మూసినవే. నైస్ ఎండింగ్ ఫోటో నైస్. దిస్ ఈజ్ మై ఆల్బమ్. కానీ కవర్ నచ్చింది నాకు, బాగుంది కదా బుక్ లాగా. కవర్ చూసుకో, బుక్ టైప్ బాగుంది. నెక్స్ట్ ఆల్బమ్ వచ్చేసి హల్దీరా ఇది? ఆల్మోస్ట్ బుక్ ప్రింట్స్ సేమ్. సుష్మా. ఓకే హల్దీ నాకు సుష్మా చూసాను మన హల్దీ ఎక్కువ నచ్చింది నాకు. ఫోటోగ్రఫీ చూడమ్మా, చూడలేగా చూసావా? అంటే ఫొటోస్ కాదు, అన్ని చూడలేదు. డెకరేషన్ ఇన్నే చేశారు. డెకార్ వచ్చేసి మమ్మల్ని చేశారు. యాక్చువల్గా వెనకాల ఫ్లవర్స్ యాడ్ అయ్యి ఉండాలా, టైం లేకపోవడం వల్ల ఫ్లవర్స్ యాడ్ చేయలేదు. మ్యాగీ ఈజ్ హోల్ వైబ్ తెలుసా? రోజు ఇద్దరిది ఆల్మోస్ట్ సేమ్ డ్రెస్. మ్యాగీ కింద స్కర్ట్ చేంజ్ చేసింది, నేను ఆ డ్రెస్కి వచ్చినా ఉంచుకున్నాను. నేను ఇట్లా ముందు పెట్టుకున్నా. పెట్టుకున్నారు చూడు చూస్తున్నావా? చూడు మెల్లగా చూసి ఏం చేస్తాం. చూడు సేమ్ టాప్స్ డిఫరెంట్. ఎవరిది బాగుంది? నా ఇది బాగుంది. నాకు కూడా సేమ్ స్కర్ట్ లేదు కానీ నేను వేసుకోను. దీనికి మమ్మీ వాళ్ళు రిలేటివ్స్. నేను అది చేస్తాం. బాగున్నాయా? బాగా వచ్చింది. ఇదే ఇంకా హైలైట్ ఉంది. మా ఫ్రెండ్స్ పెట్టేటప్పుడు వీళ్ళకి ఒక షీట్ పెట్టించిన మా ఫ్రెండ్స్కి. మా ఫ్రెండ్స్ అందరికి ఒక షీట్, ఇంకొక షీట్. ఇది శారీ చేంజ్ చేసుకున్న తర్వాత ఫోటోస్. అరుంధతి మీ దాంట్లో దండలు వేయరు కదా, మా దాంట్లో దండలు వేస్తారు. సో వీళ్ళు చాలా విచిత్రంగా ఎక్కువ, కానీ అది ఒక్కదానికే పెద్ద దండలు వేసుకుంటారా? దండలు వేసుకుంటారా? మనోభావాలు దెబ్బలు ఉంటాయి. ఒక్కొక్కరు దాంట్లో ఒక్కొక్కరు ఉంటుంది. మీ దాంట్లో దండలు వేసుకుని, దండలు వేసుకుంటాం. హల్దీ కవర్న దండలు వేసుకుంటాం. మా దాంట్లో వేసుకుంటారు. ఫ్లవర్స్ కూడా మంచిగా వచ్చినాయి డిజైన్. సో హల్దీలో మీ దాంట్లో దండలు వేసుకుంటలేదు, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ శారీ కూడా ఒక స్టోరీ ఉన్నది. ఫస్ట్ మేము ఒక శారీ గ్రీన్ కలర్ తెచ్చుకొని వచ్చినాం. గ్రీన్ కలర్ శారీ తెచ్చుకొని వచ్చినాం. వచ్చిన తర్వాత మ్యాగీ అన్నది నాకు అది నచ్చింది ఎక్కువ, ఇప్పుడు ఇది కట్టుకుని నచ్చింది అంటే నాకు కూడా అదే అనిపిస్తుంది అంటే మళ్ళీ పోయి తెచ్చుకున్నాను. ఇట్లా శారీ తెచ్చుకున్నాను. మా మమ్మీ డాడీ గైస్ సో క్యూట్, దే ఆర్ కపుల్స్. చూడండి లవ్ బర్డ్స్. ఇది మనోజ్ వాళ్ళు తెచ్చిన శారీ. ఇది నా రాక కోసం వెయిట్ చేస్తుంది. పడిగాపులు కాస్త రిలేటివ్స్, మా ఫ్రెండ్స్, మళ్ళీ మా ఫ్రెండ్స్. బై బై. ముందు చెప్పావా? దిస్ ఇస్ మై ఆల్బమ్, హల్దీ ఆల్బమ్. కొంచెం ఫస్ట్ నాకు తెలియదు, నాకు నిజంగా తెలియదు ఫస్ట్ ఎవరు ఆల్బమ్స్ ఉన్నాయి. ఓకే ఓపెన్ ఎలా? ఇక్కడ ముందు మనోజ్ నేమ్ ఉంటే మనోజ్ ఆల్బమ్, నా పేరు ఉంటే నా ఆల్బమ్. ది వెడ్డింగ్ ఆఫ్ మనోజ్ అండ్ సుష్మా. ఫస్ట్ మనోజ్ ఫోటోస్, ఎందుకంటే నీ ఆల్బమ్ కాబట్టి. నా ఆల్బమ్ లేదు ఎందుకు వచ్చింది అందుతాను, ఎందుకంటే మా ఇద్దరి ఫొటోస్ కామన్ ఫొటోస్ కొన్ని 2 ఆల్బమ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఒక ఆల్బమ్ అక్కడ ఒక ఆల్బమ్ కదా. నా ఫొటోస్ నీ ఆల్బమ్ లేకుండా, నీ ఫొటోస్ నా ఆల్బమ్ లేకుండా బాగోదు కదా. హీరో దీనికి పెట్టి పెడదాం. వాక్ విత్ మీ మైల్స్ టు గో అట. నా పర్సనల్ షార్ట్స్ అయితే బాగుంది కదా, ఈ పైన డిజైన్ కానీ. షాప్ కోసం అసలు ఎంత తిరిగినా నేను మ్యాగీ నువ్వు, కానీ కరెక్ట్ నా కోసమే అన్నట్టు ఫిట్టింగ్స్ అయినా ఏదైనా కరెక్ట్ మెజర్మెంట్స్ ఉన్నాయి. బొకే కూడా మంచిగా వచ్చింది, దండలు మంచిగా వచ్చినాయి. ఎవ్రీథింగ్ ఇస్ సో పర్ఫెక్ట్ కదా. డాడీ ఇచ్చినారు ఎందుకు ఏమంటలేదు, ఇంట్లో నుండి బయటకు వస్తాం అన్న మూమెంట్లో పేరు అయిపోయింది.
ప్రేయర్ అయిపోగానే స్టార్ట్ ఇక డాడీ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసి డాడీ ఇస్తాను. ఫాదర్స్ లవ్. తక్కువ నైట్ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం బయటకు. Manoj Kumar. I can always love another, but I can't give the same love I give to the one I truly love. Just like the old saying, true love comes once in a lifetime. సో ఇది మా ఫ్యామిలీ ఫోటో. Family photo. అలా చేసుకున్నాం. నన్ను చూపిద్దాను నా ఆల్బమ్ అప్పుడు ఇప్పుడు నువ్వెలా చూపిస్తావా? మళ్ళీ మేమిద్దరం నేను ఎక్కువ ఫోటోస్ దిగలేదు. అది ఏం చేస్తాం, అందుకే sometimes we have to fight. మెమరీస్ ఉండేవి అంతే. కొంచెం ఆ రిస్ట్రిక్షన్స్ అనేది అక్కడ వస్తే కొంచెం మెమరీస్ ఉండేవి. కామన్ ఫోటోస్. డాడీస్, 2 డాడీస్. వాళ్ళు సాంగ్ ప్రాక్టీస్ రమ్మని చెప్పలేము, రాలేదు. నువ్వే నా పెళ్లి కార్డు మర్చుకోవడానికి పోవాలి. నేను సాంగ్ నేర్చుకున్నాము పాడదాము అంటే లేదు, పెళ్లి కార్డు మర్చుకోవడానికి పోతున్నా. ఒకటి వదిలేసి చాలా బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అయితే నాకు చాలా నచ్చింది. ఇది కొంచెం అట్లా మ్యాట్ ఫినిష్. ఇక పెళ్ళల్లో పెళ్ళి నా షార్ట్ లేదని అన్నావు కదా అక్కడ. రిపీటెడ్ గోల్డ్ సిస్టర్ గోల్డ్కి కదా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇస్తారు. అమ్మమ్మతో ఒక ఫోటో దిగితే మంచిగా గోల్డ్ దిగింది. పెద్ద నాన్న సురేష్ అన్న ఫ్యామిలీ. కానీ దిగిన వాళ్ళందరూ పెట్టుకోలేదు కదా. లిమిటెడ్ ఎడిషన్. ఏంటిది నెక్స్ట్ దాంట్లో ఏమైనా యాడ్ చేసిందా? లేదు, ఎందుకంటే ఒక డిజైన్ ఇంకా ఇది కూడా మ్యాట్ ఇచ్చు. నైస్. ఇది కూడా పిక్చర్ దాంట్లో రాలేదు కదా ఇది వచ్చింది. ఇవి రాలే, ఈ ఫొటోస్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. మా ఫ్రెండ్స్ లాస్ట్ సేమ్ ఫోటో, సేమ్ ఎండింగ్ విత్ సేమ్ ఫోటో. నెక్స్ట్ హల్దీ. లాస్ట్ చూసినాక మమ్మీ వాళ్ళకి చూపిస్తావు. నీకు వేరే కలర్ వచ్చింది ఫ్రెండ్. నాదే బాగుంది. నాది బాగుందా నీకు బాగుందా? ఎవరిదైతే నాది బాగుందా నీది బాగుంది? లోపల ఫొటోస్ బాగుంటాయా? ఫస్ట్ నీది వేరు బాగుంది. బాగుంది. నా డెకరేషన్ నేను వేసుకున్నాను కానీ బాగుంది. మా మమ్మీకి నీ డెకరేషన్ వచ్చిందంట. నాకంటే చూసినా ఎంత మంచిగా చేసుకున్నాడు అన్నాడు. ఈ మధ్యలో వాటికి గోల్డ్ హెల్ప్ చేసి ఫ్రెండ్స్ వాడు తెచ్చివాడు అది వచ్చి టెక్స్చర్ ఇచ్చినవి. కమాన్ ఈ దెబ్బ చూడు. మ్యారేజ్ 5 days ఉందనగా గోవాకి వెళ్ళిన ఫ్రెండ్స్తో. అక్కడ దాకిందా దెబ్బ? కాదు కదా, కాదు గోవా కార్ రేడియేటర్ క్యాప్ సడన్ గా ఓపెన్ చేసిన ఆల్రెడీ ఇంజన్ హీట్ లో ఉన్నది. ఫోటోస్ లో అన్ని ఎట్లా చేయి మీరు ఇట్లా మరక. సో కార్ హీట్ లో ఉన్నప్పుడు రేడియేటర్ క్యాప్ అసలు ఓపెన్ చేయకండి. స్పిల్ అయ్యి పడ్డది, ఆ మరక ఇంకున్నది. ఆ రోజు కూడా ఏడ్చింది డాడీ. వెడ్డింగ్ సెరమనీ. మీ దాంట్లో వైబ్ నాయి క్రియేట్ అయితే మా దాంట్లో ఆల్రెడీ క్రియేట్ చేస్తారు. కానీ షార్ట్స్ న్యాచురల్గా ఉన్నాయి. కొంతమంది ఫోటోగ్రాఫర్స్ చూడండి చూడండి అని ఫొటోస్ ఇస్తారు కదా, క్యాండిడ్ గా.
ఫొటోస్ ఇట్లా ఫొటోస్ ఇట్లా అటెన్షన్ అట్లా లేవు, ఎమోషన్ అనిపిస్తుంది సాత్విక. వాడి ఫేస్ కవర్ అయిపోయింది, ఒకే షాట్ మంచిగా ఉంది, ఫేస్ కవర్ అయిపోయింది. దీని తర్వాత ఉంటుంది ఒక బెటర్ డ్రెస్ తీసుకుంటే బాగుంటుంది అనిపించి. ఐడియా లేదు, గైడ్ చేసేటోళ్ళు లేరు, చెప్పేటోళ్ళు లేరు. నేను చూస్తున్నాను ఇది హైలైట్ అసలు, మ్యాచ్ కాకుండా ఇచ్చిన నాతో వద్దు వద్దు ఇది ఇక్కడ షార్ట్ వేస్తా పక్కన చూడండి. అసలు అన్ఎక్స్పెక్ట్ ఎందుకు వేయించారు అర్థం కాలేదు. నార్మల్గా ఉన్న బాగుండేది, మ్యాచింగ్ అని వేయించారంట. ఏం మ్యాచింగ్ నార్మల్గా కొత్త టైప్ అట్లా తీసుకుంటే బాగుంది. ఐడియా లేదు. బాగానే ఉంది, పర్లేదు. లాస్ట్ ఫోటో చాలా బాగున్నాయి. సో క్లోజ్ అయిపోయింది. సో దీస్ ఆర్ అవర్ ఆల్బమ్స్. ఆల్మోస్ట్ చాలా రోజులు వెయిట్ చేసాం, కానీ అవుట్పుట్ ఇస్ వెరీ గుడ్. నియర్లీ ఎన్ని మంది తెలుసా? కానీ ఫోటోగ్రఫీ వినయాలని మాట్లాడుకుని చాలా ఇష్టం చేసాం. సో దిస్ ఈజ్ అవర్ ఆల్బమ్ స్టోరీ. ఎట్లా అనిపించింది ఆల్బమ్? ఆల్బమ్ ఎట్లా అనిపించింది? వర్త్ వర్మ వర్త్. ఇంకా అంటే ఇంకా వెరీ గుడ్. చెప్పాలంటే బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్. ఓకే చెయ్యి ఓకే చేసుకో. బాయ్.